ఆర్బీఐ ఎన్నివ గవర్నర్గా మన్మోహన్ సింగ్ పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 15వ గవర్నర్గా. 1982 నుంచి 1985 వరకు ఆర్బీఐ 15వ గవర్నర్గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. మన్మోహన్ సింగ్ అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వారిలో ఎన్నివ వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ డి 4వ వ్యక్తి. మొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, రెండవ వ్యక్తి ఇందిరాగాంధీ, మూడవ వ్యక్తి నరేంద్ర మోడీ. మన్మోహన్ సింగ్ ఏ సంవత్సరంలో ఇందిరాగాంధీ శాంతి బహుమతిని పొందారు? ఆన్సర్ ఆప్షన్ డి 2019లో. మన్మోహన్ సింగ్ ఎవరు ప్రధానమంత్రి కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి పివి నరసింహారావు. మన్మోహన్ సింగ్ ని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఏ సంవత్సరంలో సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1987లో. మన్మోహన్ సింగ్ 1991లో మొదటిసారిగా ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం నుంచి. మన్మోహన్ సింగ్ ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందారు? ఆన్సర్ ఆప్షన్ సి 1999. 1999లో మన్మోహన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేశారు, కానీ సీటును గెలవలేకపోయారు. మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నిసార్లు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి 6 సార్లు. మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎప్పుడు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 1998 నుంచి 2004 వరకు. మన్మోహన్ సింగ్ జన్మించిన గ్రామం ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్. మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లోని గాహ్లో, ప్రస్తుతం పంజాబ్లోని పాకిస్తాన్లో జన్మించారు. మన్మోహన్ సింగ్ ఎన్నిసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 2 సార్లు. మన్మోహన్ సింగ్ 2 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మరియు 2024లో. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ఎన్నివ భారత ప్రధానిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 13వ ప్రధానిగా. మన్మోహన్ సింగ్ ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఏ సంవత్సరంలో నియమించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ సి 1990లో.
మన్మోహన్ సింగ్ ప్రధాని సమయంలో ఏ అమెరికా అధ్యక్షులు భారత పర్యటనకు వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా. మన్మోహన్ సింగ్ ప్రధాని సమయంలో 2006లో జార్జ్ బుష్, 2010లో బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చారు. మన్మోహన్ సింగ్ యుజిసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా ఎప్పుడు పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 1991లో. మన్మోహన్ సింగ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఎప్పుడు పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1985 నుంచి 87 వరకు. మన్మోహన్ సింగ్ వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డును ఏ సంవత్సరంలో పొందారు? ఆన్సర్ ఆప్షన్ డి 2010లో. మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానిగా ఎప్పుడు పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 2004 నుంచి 2014 వరకు. మన్మోహన్ సింగ్ ప్రణాళిక సంఘం సభ్యుడిగా ఎప్పుడు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1980 నుంచి 82 వరకు. చేంజింగ్ ఇండియా అనే పుస్తకాన్ని మన్మోహన్ సింగ్ ఏ సంవత్సరంలో రాశారు? ఆన్సర్ ఆప్షన్ డి 2019లో. మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి ప్రధాని అయిన ఎన్నవ వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ సి 4వ వ్యక్తి. మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ, 2వ వ్యక్తి దేవగౌడ, 3వ వ్యక్తి ఇందర్ కుమార్ గుజ్రాల్, 4వ వ్యక్తి మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 2019లో రాజ్యసభకు ఏ రాష్ట్రం నుండి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. 1991 నుంచి 2019 వరకు అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ యొక్క ఇతర పుస్తకాలు ఇండియా ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ 1964లో రాశారు. మేకింగ్ డెమోక్రసీ వర్క్ ఫర్ ప్రో పూర్ డెవలప్మెంట్ 2003లో రాశారు. ఏ డికేడ్ ఆఫ్ ఎకానమిక్ రిఫార్మ్స్ 2004లో రాశారు. ఇండియా ఎకానమిక్ రిఫార్మ్స్ అండ్ ఎజెండా ఫర్ ద ఫ్యూచర్ 2006లో రాశారు. ఆర్థిక సంస్కరణలు రూపశిల్పిగా చెప్పుకున్న మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ 26, 2024న మరణించారు. ఇతని కాలంలో చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MGNREGA భారతదేశంలోని గ్రామీణ కుటుంబాలకు ప్రతి సంవత్సరం 100 రోజుల వేతన ఉపాధి హామీనిచ్చే చట్టం. ఈ చట్టం 2005లో ఆమోదించబడింది. రెండవది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ భారతదేశంలో ఏప్రిల్ 12, 2005న ప్రారంభించబడింది. గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా అందుబాటులో ఉండే మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఈ మిషన్ రూపొందించబడింది. మూడవది విద్యా హక్కు చట్టం 2009 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని నిర్ధారించే చట్టం. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అనేది భారతదేశంలోని 1.2 బిలియన్ల జనాభాలో దాదాపు 3/2 మందికి సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్రభుత్వ చట్టం ఇది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
Please like and subscribe my channel Join in Success. మీకు గాని మా వీడియోస్ నచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేయండి.